హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మూవీ లవర్. తెలుసు కదా, మూవీ చూడడం జరిగింది. సో దివాళీకి వచ్చిన మూవీస్లలో మిత్రమండలి అండ్ డ్యూడ్ మూవీ రివ్యూస్ కూడా అప్లోడ్ చేశాను. కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. అలాగే మంచి మంచి మూవీ కంటెంట్స్ కూడా పెడతాము. అట్లా రివ్యూస్ కూడా జల్దీ అప్లోడ్ చేస్తాం. సో మన ఛానల్ని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకొని కొంచెం ఎంకరేజ్ చేయండి. సో తెలుసు కదా, మూవీ ప్లాట్ విషయానికి వస్తే మాత్రం హీరోకి చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ చనిపోవడం వల్ల కొంచెం ఫ్యామిలీ బాండింగ్ అనేది ఉండదన్నమాట. సో ఫ్యామిలీ కోసం అని చెప్పేసి హీరోయిన్ పెళ్ళి చేసుకొని మంచిగా సెటిల్ అవుదాం అనుకుంటాడు. సో హీరోయిన్కి కొంచెం ప్రాబ్లం వల్ల పిల్లలు పుట్టారు. సో ఈ మధ్యలో వాళ్ళ ఎక్స్ వస్తుంది అనమాట. ఎక్స్ వచ్చిన తర్వాత కాలేజ్ లవర్ ఎక్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, తర్వాత స్టోరీ ఎట్ చేంజ్ అయ్యింది, ఎలా అయింది అనేది చెప్పేసి తర్వాత ప్లాట్ ఏందని చెప్పేసి స్టోరీ అనమాట. సో పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ హీరో క్యారెక్టరైజేషన్ అనమాట. వరుణ్ క్యారెక్టరైజేషన్ మన సినిమా స్టార్ట్ అయ్యే నుంచి ఎండ్ అయ్యే వరకు హీరో క్యారెక్టరైజేషన్కి బాగా ఫిక్స్ అయ్యి మంచిగా బాగా అట్రాక్ట్ అయిపోతాం అనమాట. చాలా అంటే చాలా బాగా రాశారు హీరో క్యారెక్టరైజేషన్ అయితే. రైటింగ్ కానీ, డైలాగ్స్ కానీ, హీరో క్యారెక్టరైజేషన్ కానీ బాగా రాశారనమాట. ఇంకా సిద్ధు గారు కూడా ఆ క్యారెక్టరైజేషన్ తగ్గట్టు బాగా యాక్ట్ చేసేసారు. అసలు వరుణ్ అనే దానికి బాగా సెట్ అయిపోయింది సిద్ధు జొన్నలగడ్డ గారు. ఆల్రెడీ మనం టిల్లు స్కేట్ సినిమాలో చూసి తన వేరే సినిమాలో చూడలేకపోతున్నాం అనమాట సరిగా. సో ఈ సినిమాలో మాత్రం మంచిగా యాక్టింగ్ చేసి ఆ క్యారెక్టర్కి మంచిగా సెట్ అయ్యాడు అనమాట. అసలుకి ఆ టిల్లు క్యారెక్టర్ని మర్చిపోయేటట్టు చేసేసండి ఈ వరుణ్ క్యారెక్టర్. సో అది పాజిటివ్. ఇంకా పాజిటివ్ ఏంటంటే మన అందరు యాక్టింగ్స్ బాగా చేశారు. నేహా శెట్టి గారు, మళ్ళనేమో శ్రీనిధి శెట్టి గారు కానీ, మళ్ళీ రాశికన్న గారు కానీ బాగా చేశారు యాక్టింగ్. ఇంకా మెయిన్ ఏంటంటే హర్ష అండ్ సిద్ధు గారి మధ్యలో వచ్చే కొన్ని సీన్స్, కన్జర్వేషన్స్ అవన్నీ బాగుంటాయి అనమాట. ఈ సినిమాలో ఎక్కువ ఏంటంటే కన్వర్సేషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. కామెడీ ఏదో అక్కడక్కడ ఏదో లైట్గా టచ్ అవుతుంటుంది. ఎక్కువ ఏంటంటే మూవీలో సీన్స్ కన్నా కన్వర్సేషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మనం ఏంటంటే బాగా వెయిట్ చేస్తాం, హీరో ఏం మాట్లాడతాడు, వీడు ఏం మాట్లాడతాడు, ప్రతి సీన్లో వాడు మాట్లాడే డైలాగ్స్ అయితే మనకైతే బాగా అనిపిస్తాయి. అసలు ఎక్కడ బోర్ కొట్టాయి అనమాట హీరో క్యారెక్టర్ దగ్గర మనకి. ఇంకా ఇదనమాట. ఇంకా నార్మల్గా టెక్నికల్గా చూస్తే మాత్రం మ్యూజిక్ అయితే తమన్ గారు మరీ గట్టిగా మరీ బాగా కొట్టిందని చెప్పలేం, మరీ కొట్టలేదని చెప్పలేం, ఓకే కొట్టిండు. సాంగ్స్ అయితే మల్లికా గంధ సాంగ్కి రాకుంది. ఇంకా మన టెక్నికల్ విషయానికి వస్తే మాత్రం కెమెరా డిపార్ట్మెంట్, లైట్ డిపార్ట్మెంట్ కూడా అంతా బాగుంది. మూవీ అయితే ఎక్కువ లొకేషన్స్ ఎక్కువ ఏమి ఉండదు, ఒక నార్మల్ ఇల్లు, హోటల్ అంతే. సో తీయడం ప్రకారం అయితే బాగా తీశారనమాట. మెయిన్ స్టోరీ లైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలుకి మనం ఇంటర్వెల్ వరకు ఒకటి ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత అసలుకి మొత్తం ప్లాట్ చేంజ్ అయిపోతుంది. అసలుకి ఏంటంటే రెగ్యులర్గా వచ్చే మూవీస్ అయితే కదా, ఇది కొంచెం డిఫరెంట్ స్టోరీ మూవీ అనమాట. చాలామందికి అయితే నచ్చకపోవచ్చు, కానీ నచ్చిన వాళ్ళకి అయితే బాగా అడిక్ట్ అయిపోతాయి హీరో క్యారెక్టరైజేషన్స్ అవన్నీకి అయితే. సో స్టోరీ లైన్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. మొత్తం రొటీన్గా నచ్చే లవ్ స్టోరీస్ కాదు, ఇది కొంచెం డిఫరెంట్ స్టోరీ అనమాట, లవ్ స్టోరీ. ఇంకోటి ఏంటంటే మన మ్యూజిక్ అంటే కెమెరా డిపార్ట్మెంట్ అంతా ఓకే. ఇంకా మన డైరెక్టర్ నీలజ కోనెల్ కానీ ఫీమేల్ డైరెక్టర్ అనమాట. రైటింగ్ కానీ, హీరో క్యారెక్టరైజేషన్స్, అందరి క్యారెక్టర్స్ కానీ భలే అంటే భలే రాసింది, భలే తీసింది కూడా. అసలుకి ఇంత బాగుంటుంది అనుకోలేదు సినిమా మాత్రం. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొంచెం ఇబ్బంది పట్టే సీన్స్ అయితే ఉన్నాయి, కానీ అయినా ట్రై చేస్తామంటే మీ ఇష్టం. నేనేంటంటే మూవీ రివ్యూ నా ఓన్ ప్రకారంగా రివ్యూ ఇస్తున్నాను. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చదో నాకు తెలియదు. నేనేంటంటే మూవీ నాకు ఎలా అనిపించిందో ఆ విధంగా నేను చెప్తున్నాను. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, మీకు నచ్చిందో లేదో చూడండి. మీకు కానీ నా రివ్యూ నచ్చితే మాత్రం కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి రివ్యూస్ పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.